క్రీస్తునామందు దేవుని శక్తి నింపబడు ప్రియ దేవుని విశ్వాసులారా, మీ అందరికీ కూడా ఒకసారి క్రీస్తునామంలో తెలియపరుస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాటి పరిశుద్ధ దేవుని పట్టాలు 3 కూడా మనకు తెలియపరుస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సందేశం. క్రీస్తు ప్రభువే కేంద్ర బిందువు. క్రీస్తు ప్రభు ద్వారానే లోక రక్షణ. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సకల జాతి జనులకు ఆయనను జ్యోతిగా నిలిపి ఉన్నారు అనేటువంటి అంశం ఈనాటి పరిశుద్ధ దేవుని పట్టణాల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఈనాటి మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథం నుండి తీసుకునబడింది. నేను చాలాసార్లు యెషయా ప్రవక్త గ్రంథం గురించి తెలియపరిచినటువంటి అంశం ఒకటి. యెషయా ప్రవక్త గ్రంథం అనేది మొత్తం ఎన్ని భాగాలు విభజించబడింది? ఏంటి ఆ 3 భాగాలు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నన్ను చూసి చెప్పాలి. బైబిల్ తీసుకెళ్ళి 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు, తర్వాత 40 నుంచి 49 వరకు, 40 నుంచి 45 వరకు, 55వ అధ్యాయం వరకు, 56వ అధ్యాయం నుంచి 64వ అధ్యాయం వరకు, ఇలాగా మొత్తం 3 భాగాలుగా విభజించబడింది. ఈ 3 భాగాలు కూడా, ఈ 3 గ్రంథాలు కలిపి ఒక గ్రంథముగా యెషయా ప్రవక్త గ్రంథముగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి అంటే, మొదటి భాగం అంటే 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా సాక్షాత్తు యెషయా ప్రవక్త రాసినట్లుగా మనకు చరిత్ర తెలియపరుస్తుంది. మిగతా 2 గ్రంథాలు లేకపోతే 2 భాగాలు కూడా మరి వారి శిష్యులు యెషయా ప్రవక్త యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆ గ్రంథాన్ని రచించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా యెషయా ప్రవక్త గ్రంథం అనేది మొత్తం 3 భాగాలుగా విభజించబడింది. ఈనాటి మొదటి పట్టణం ఎన్నో భాగానికి చెందింది? 2వ భాగానికి చెందింది. అంటే యెషయా ప్రవక్త గ్రంథం ఈ భాగం, ఈ అధ్యాయము మొట్టమొదటిగా ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో రచించారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి ఆ యొక్క 2వ భాగంలోని సారాంశం అంతా కూడా మనకి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మొదటి భాగం, దీనిని 3 భాగాలుగా ఉంచామని చెప్పాము. ఈ 3 భాగాలు ఏ కాలంలో రచించబడ్డాయి అంటే, పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్, ప్రీ ఎగ్జిలిక్ పీరియడ్, ఎగ్జిలిక్ పీరియడ్, పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్ అని 3 కాలాల్లో దీన్ని రచించడం జరిగింది. అంటే ఎగ్జిలిక్ అంటే ప్రవాస కాలం, అంటే ప్రవాసానికి ముందు కాలము, ప్రవాసానికి తర్వాత కాలం. అంటే ఇశ్రాయేలీ ప్రజలు బాబిలోనియా దేశంలో బానిసలుగా, ప్రవాసులుగా వెళ్ళడానికి జరిగినటువంటి కాలాలు ఇవి. ప్రీ ఎగ్జిలిక్, ఎగ్జిలిక్ అండ్ పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్. ఈ యెషయా ప్రవక్త గ్రంథం 2వ భాగం అనేది ఎగ్జిలిక్ పీరియడ్లో రాయడం జరిగింది. అంటే దాని అర్థం, ఇశ్రాయేలీ ప్రజలు బాబిలోనియా దేశంలో బానిసలుగా ఉన్నటువంటి సమయంలో రచించబడినటువంటి గ్రంథం ఇది. వారికి ఉద్దేశించి ప్రత్యేకంగా ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథం ద్వారా అక్కడ ఉన్నటువంటి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీ ప్రజలందరికీ కూడా ఓర్పనిచ్చేటువంటి మాటలు ఈ గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈనాటి మొదటి పట్టణంలో ప్రత్యేకంగా పోయిన ఆదివారం బాధమయ సేవల గురించి మనం ఉన్నాం. మొదటి గీతం 42వ అధ్యాయంలో. మరి ఈనాటి మొదటి పట్టణంలో బాధమయ సేవకుని 2వ
భాగాన్ని కూడా మనం ఈనాడు మొదటి పట్టణం ద్వారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. నిన్ను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకునేడు. యాకోబు తన వద్దకు కొని వచ్చుటకును ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించుకొని ఉంచాలి. ఒక నిమిషం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బాధామయ సేవకుని యొక్క ఈ గీతంలో ఈ బాధామయ సేవకుడు ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో దేవుడు నన్ను మాతృగర్భంలో రూపొందింపక మునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను నియమించుకున్నాడు. దేని కొరకు అంటే, ఇదిగో యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును ఇశ్రాయేలును తన చెంతలకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించుకున్నాడు. ఎవరు ఈ యాకోబు? ఎవరు ఈ ఇశ్రాయేలు? ఈ యాకోబుకి ఇశ్రాయేలుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాకోబు అండ్ ఇశ్రాయేల్? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? సురేష్ గారు చెప్పారు. దానికి ఎవరు పెట్టారని అడిగారు. యాకోబు ఇశ్రాయేలు ఇద్దరు ఎవరు పడ్డారు? ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి మనిషిని గురించి ఇక్కడ చెప్పట్లా. వ్యక్తిగతమైనటువంటి మనిషిని గురించి చెప్పట్లా. యాకోబు అన్న ఇశ్రాయేలు అన్న ఇద్దరు ఒకటే. కానీ ఈ రెండు మాటలు ఎవరు సూచిస్తూ ఉన్నాయి? ఈ రెండు మాటలు ఎవరు సూచిస్తూ ఉన్నాయి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ సూచిస్తూ ఉన్నాయి. యాకోబు, ఇశ్రాయేలు ఈ రెండు పేర్లు ఒకటే. ఆది కాండంలో మనం చూసినట్లయితే, ఆది కాండం ప్రారంభ అధ్యాయాల్లో, ఆది కాండం 2వ అధ్యాయంలో మరి యాకోబు దేవుడితో పెరుగులాడతాడు, దేవుడితో యుద్ధం దెబ్బలాడతాడు. దేనికి దెబ్బలాట అంటే, ప్లస్ చేయమని. ప్రభువా, నువ్వు నన్ను ప్లస్ చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించుకు వెళ్ళు అని అంటే, నా సమయం లేదు, నేను ఇప్పుడు దీవించా, నేను తర్వాత దీవిస్తా, నేను ఇవ్వగలను కుదరదు, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టని చెప్పి మరి దేవుడితో పెరుగులాడతాడు, దేవుడితో దెబ్బలాడతాడు. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఏమని? ఇదిగో నీవు ఇశ్రాయేలీయుడివి అని దేవుడు యాకోబు అనేటువంటి పేరు తీసివేసి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అందుకే ఆ యాకోబు వంశస్థులు, యాకోబు పుట్టినటువంటి కుమారులందరినీ కూడా ఇశ్రాయేలీయులు అని పిలవడం అనేది ప్రారంభించినటువంటి దేవుడు. అంటే ఈ మాట యాకోబు లేకపోతే ఇశ్రాయేలు అనేటువంటి ఈ మాటలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది ఎవరిని సూచిస్తున్నాయంటే, కేవలము ఒక యాకోబుకు, ఒక ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, యాకోబు సంతతి అందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మరి యాకోబు లేకపోతే ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా దేవుని చెంతకు చేర్చడానికి, ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా దేవుని చెంతకు చేర్చుకోవడానికి దేవుడు ఆయనను తన సేవకునిగా, అంటే దేవునికి సేవకునిగా నియమించుకుని ఉన్నాడు అనేటువంటి అంశం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేలీ ప్రజలు బాబిలోనియా దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయంలో వారందరికీ కూడా ఈ వార్తనిచ్చేటువంటి మాటను యెషయా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. మీరు భయపడకండి, మీరు అధైర్యపడకండి, ఇదిగో దేవుడు
కుమారుని మనందరినీ కూడా రక్షించడానికి నియమించుకుని ఉన్నాడు. మనందరినీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క విపత్తు నుండి, ఈ కష్టం నుండి, ఈ బాధ నుండి మనం కాపాడుతారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి యెషయా ప్రవక్త ఇశ్రాయేలీ ప్రజలు, బాబిలోనియా దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీ ప్రజలకు ఈ సందేశాన్ని ఇవ్వడం అనేది ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మరి ఏమని చెప్తున్నారు? 6వ వచనం చదువుదాం. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమించుకుని అప్పుడు నా రక్షణము నేరాక్షుల వరకు చాలు. ప్రియమైనటువంటి దేవుని ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, ఇదిగో ఈ రక్షణ అనేది కేవలము ఇశ్రాయేలీ ప్రజలకు చెందినది మాత్రమే కాదు, ఇశ్రాయేలీ ప్రజలకు మాత్రమే పరిమితమైంది కాదు. సకల జాతి జనులు నీ వెలుగును కాచుతారు, నీ జ్యోతిని పొందుకుంటారు, వారందరూ కూడా నీ వెలుగులో పయనిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. తద్వారా బాధామయ సేవకునికి, అనగా ఇక్కడ బాధామయ సేవకుడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు. అంటే క్రీస్తు ప్రభువుకు ఒక బాధ్యత ఇవ్వబడింది. దేవుడు క్రీస్తు ప్రభువుకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు దైవ కుమారునికి. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా విముక్తులను చేయడం, ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా రక్షించడం. మరి ఇశ్రాయేలీ ప్రజలను మాత్రమేనా అంటే కాదు. ఈ రక్షణ అనేది కేవలం ఇశ్రాయేలీ ప్రజలకు మాత్రమేనా అంటే కాదు. ఇది సకల జాతి జనులు అందరూ కూడా రక్షించబడాలి అనేది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇది ఇశ్రాయేలీ ప్రజలకు నచ్చనటువంటి మాట. ఏమిటి అంటే, ఇదిగో దేవుడు ఈ రక్షణ ప్రణాళిక అనేది మాకు మాత్రమే ఏర్పాటు చేశాడు, అన్యులకు ఇది వర్తించదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అన్యులకు ఎటువంటి భాగం లేదు, వారి అనర్హులు, వారికి ఎటువంటి అర్హత లేదు అని వారు వాపోయారు. వారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. అటువంటి ఆలోచన అన్నిటిని కూడా తీసివేసి యెషయా ప్రవక్త ఇశ్రాయేలీ ప్రజలందరికీ కూడా ఇస్తున్నటువంటి సందేశం, ఈ రక్షణ అనేది కేవలము మీకు మాత్రమే కాదు, ఇది మీతో అయిపోదు, అంతకు మించి ఇదిగో సకల జాతి జనులకు ఇదిగో నేను జ్యోతిగా నింపబడ్డాను అని ఈ బాధమయ సేవకుని ద్వారా తెలియపరుస్తున్నటువంటి దేవుడు. అంటే ఈ రక్షణ అనేది అందరికీ కూడా వస్తుంది, అది క్రీస్తు ప్రభు ద్వారా లభిస్తుంది. ఈ రక్షణ అనేది క్రీస్తు ప్రభు ద్వారా లభిస్తుంది అనేటువంటి విషయం ఈనాటి మొదటి పట్టణంలో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈనాటి రెండవ పట్టణాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ప్రారంభ వచనాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలోని ప్రారంభ వచనాల ద్వారా పౌలు గారు మనకు ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏమిటి అంటే, రెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. కొరింథులోని దైవ సంఘమునకు రాయబడి, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఆయన, వారికి మనకును ప్రభు. ఇక్కడ కూడా పునీత పౌలు గారు ఎవరిని పరిచయం చేస్తున్నారు ఈ ప్రారంభ వచనాల్లో అంటే, క్రీస్తు ప్రభుని పరిచయం చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇదిగో క్రీస్తు ప్రభు నామమునందు మీరు ప్రార్థించండి, ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా. అంటే మీరు కూడా క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించడం ద్వారా మీరు కూడా పరిశుద్ధులు అవ్వండి, మీరు కూడా పవిత్రులు అవ్వండి.
దేవుని నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా నియమింపబడతారు, పరిశుద్ధులుగా చేయబడతారు అనేటువంటి విషయాన్ని పునీత పౌలు గారు ఈనాటి 2వ పట్టణం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడు ఆ విధంగా తెలియపరుస్తూ ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఇదిగో వారికి మనకును మనందరికీ ఆయన ప్రభు. ఆ వచ్చిన మనం చూసినట్లయితే సహపరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు ఆయన, వారికి మనకును ప్రభు. వారికి అంటే ఎవరు? ఇక్కడ వారికి అంటే మనకు అంటే మనం అంటే మనం పౌలు గారు ఉద్దేశం ఏంటి? వారికి మనకు అంటే వారు మనం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పౌలు గారు యూదు, పౌలు గారు ఇజ్రాయిల్లో ఒకరు. అంటే వారు అంటే ఇక్కడ ఎవరు? అన్యులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వారికి అంటే వారు అన్యులకును మనకును ఆయన ప్రభువు. అంటే ఆయన అందరికీ ప్రభువే, ఆయన అందరికీ లోకరక్షకుడు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఇదిగో ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఇక ఈనాటి సువార్త పట్టణాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువార్త పట్టణంలో కూడా క్రీస్తు పునీత బాప్తిస్మ యోహాను గారు ఎవరిని పరిచయం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నారు? దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభుని ఏ విధంగా పరిచయం చేశారు? ఒక బాధమయ సేవకునిగా, దేవుని సేవకునిగా పరిచయం చేశారు. ఎందుకు క్రీస్తు యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభుని ఒక సేవకునిగా పరిచయం చేశారు అంటే క్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత కార్యంలోని ప్రధానమైనటువంటి భాగం ఏమిటంటే సేవాపూరితమైనటువంటి జీవితం. నేను సేవించడం వచ్చి ఉన్నాను కానీ సేవింపబడటకు రాలేదు అని క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో తెలియపరుస్తూ ఉన్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఇది క్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత కార్యం, పవిత్ర కార్యం. అంటే క్రీస్తు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం చదువుదాం. చదవమా. ఆయన అనేకుల రక్షణార్థం తన ప్రాణమును దారపోయడానికి వచ్చాను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత కార్యంలోని మొట్టమొదటి భాగం సేవ చేయడం. ఆయన సేవ చేయుటకును తన ప్రాణమును మరి త్యాగం చేయుటకును తన ప్రాణాన్ని అర్పించడమును ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారని మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ వచనము యెషయా ప్రవక్త ఈనాటి మొదటి పట్టణం ద్వారా క్రీస్తు ప్రభుని పరిచయం చేసినటువంటి ఆ విధానం, ఇవి రెండు కూడా క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక సేవకుడిగా వచ్చినాడు. తన యొక్క ప్రేషిత కార్యాన్ని, పవిత్ర కార్యాన్ని ఒక సేవకుడిగా మనందరినీ కూడా సేవ చేసేటువంటి వ్యక్తిగా తాను ఈ లోకానికి రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియపరిస్తే, ఈనాటి 2వ పట్టణం క్రీస్తు ప్రభుని మనందరికీ కూడా పునీత పౌలు గారు ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నారంటే ఆయన ప్రభువు మీకును మాకును వారికి మనకును అంటే అన్యులకు, యూదులకు, క్రైస్తవులకి, ఇతర మతస్థులకి అందరికీ కూడా ఆయనే ప్రభు. వేరే దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన ద్వారానే రక్షణ అనేటువంటి విషయం పునీత పౌలు గారు ఈ లేఖలోని ప్రారంభ వచనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి దేవుడు. ఇక ఈనాడు సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభువుని
గొర్రెపిల్లగా పరిచయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ గొర్రెపిల్ల దేవుడికి సూచనగా నిలుస్తుంది. ఆ గొర్రెపిల్ల వినయానికి సూచనగా నిలుస్తుంది. రెండోది బలి అర్పణ. ఇక్కడ సర్వేశ్వరుని గొర్రెపిల్ల అంటే దేవుని కోసం బలి చేయబడేటువంటి గొర్రెపిల్ల దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధం చేయబడినటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు అనేటువంటి అంశం నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనకు అక్కడ అర్థమవుతూ ఉండేటటువంటి దేవుడు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించినటువంటి విధానాన్ని సూచిస్తుంది. గొర్రెపిల్ల బలి అంటే ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు దేవుడి గొర్రెపిల్లగా దేవుడికి సూచనగా నిలుపుతూ ఉన్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పాస్కా గొర్రెపిల్లకు సూచనగా నిలుస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క గొర్రెపిల్ల రక్షణకు సూచనగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ అర్థమై ఈ బలి చేయబడింది. ఆ గొర్రెపిల్ల రక్తము ఏ గుమ్మానికైతే పూయబడిందో ఆ యొక్క గుమ్మం ఏమైంది? రక్షింపబడింది. ఆ మృత్యు దేవత ఆ యొక్క గుమ్మం ఏ గుమ్మానికైతే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం పూయబడిందో ఆ గుమ్మము లేకపోతే ఆ ఇల్లు ఆ కుటుంబము ప్రాణం నుండి అపాయం నుండి ప్రాణాపాయం నుండి రక్షించబడ్డారు. తద్వారా వారందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ మృత్యువు నుండి రక్షించబడితే ఏ గుమ్మానికైతే ఈ రక్తము గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడలేదో ఆ యొక్క ఇల్లు మరి ముఖ్యంగా యొక్క ఐగుప్తీయుల యొక్క ఇల్లు ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మొదటి తొలిచూలు మొదలుపెట్టినందరూ కూడా మృత్యువాత పడ్డారు. అందరూ కూడా చాలా మంది మరి ఆ కుటుంబాల్లో చనిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తూ మరొక పక్క ఇశ్రాయేలు ప్రజలకు మరి బానిసలుగా చేసి వారిని హింసిస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులను దేవుడు శిక్షించడం జరిగింది. రక్షించడం, శిక్షించడం ఇవి రెండు కూడా ఇదిగో మరి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా జరిగింది. అదేవిధంగా మానవాళి రక్షణ అనేది దేవుడు గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుంది. గట్టిగా చెప్పబట్టి మానవాళి రక్షణ అనేది ఇదిగో క్రీస్తు ప్రభు అనేటువంటి దేవుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా అది జరగబడుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము గొర్రెపిల్ల యొక్క రక్తానికి మరి చాలా వ్యత్యాసం ఉంది. ఏమిటి ఆ వ్యత్యాసం అంటే యేసయ్య రక్తము, యేసు రక్తము పవిత్ర రక్తము, గొర్రెపిల్ల రక్తము అది సాధారణమైనటువంటి జంతు రక్తం. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇది కేవలం ఒక సూచన మాత్రమే. పాస్కా గొర్రెపిల్ల కానీ క్రీస్తు ప్రభు అనేటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మనమందరం కూడా శుద్ధి చేయబడుతూ ఉన్నాం, మనమందరం కూడా రక్షించబడుతూ ఉన్నాం అనేది బాప్తిస్మ యోహాను గారు మరి క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి గొర్రెపిల్ల అనేటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన ఈ విధంగా గొర్రెపిల్లగా మారవలసి వస్తుంది అంటే ఇదిగో లోక పాపంలో పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపలను పరిహరించడానికి క్రీస్తు ప్రభు ఒక గొర్రెపిల్లగా ఆ కలువరి కొండ మీద తన యొక్క రక్తాన్ని చిందించడానికి ఆయన సిద్ధపడుతున్నారు అనేటువంటి విషయం బాప్తిస్మ యోహాను గారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. బాప్తిస్మ యోహాను గారి యొక్క ప్రసంగం లేకపోతే బోధ, బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధ అంతా కూడా మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రసంగం అంతా కూడా ఆయన యొక్క బోధ అంతా కూడా మరి దేవుడు సూచిస్తూ ఉంది. అంటే సాక్షాత్ క్రీస్తు ప్రభునే సూచిస్తుంది. రాబోయే వ్యక్తిని గురించి, తన తర్వాత రాబోయే వ్యక్తిని గురించి
లేకపోతే పవిత్రాత్మతో జ్ఞానస్నానం చేయబడిన వ్యక్తి గురించి మరి బాప్తిస్మ యోహాను గారు తన యొక్క బోధ ద్వారా క్రీస్తు ప్రభువునే పరిచయం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడే క్రీస్తు ప్రభువు. మరి ఈ విషయం బాప్తిస్మ యోహాను గారికి ఎలా తెలుసు? క్రీస్తు ప్రభువే మరి లోకరక్షకుడని క్రీస్తు ప్రభు చూపించి, ఇదిగో ఈయనే లోకం మీద పాపను భరించిన క్రీస్తు ప్రభు అని బాప్తిస్మ యోహాను గారు ఏ విధంగా చెప్పగలిగారు? దానికి కారణం ఏంటి? అలా చెప్పగలగడానికి క్రీస్తు ప్రభు ఎలా గుర్తించారు? ఆయనే లోకరక్షకుడని, ఆయనే లోక పాపం గురించినటువంటి గొర్రెపిల్లని ఈ బాప్తిస్మ యోహాను గారు ఎలా గుర్తించారు? ఎవరైనా చెప్తారా? పవిత్రాత్మ పరిశుద్ధ గ్రంథంలో సువార్త పత్రంలో ఉంటే నేను పంపే చెప్పలేదు, ఆల్రెడీ సువార్త పత్రంలోనే ఉంది. ఆయన ఎలా గుర్తించారు? 32వ వచనం చదువుదాం. మరియు ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలుచుండటం చూచుకుని నేను ఆయన ఎరుకనైతిని, కానీ నీటితో బాప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండటం చూచుదువో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పాను. చాలు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభువుని గుర్తించడానికి గల ప్రధానమైనటువంటి కారణం, క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం పొందుకొని ఆ యొక్క యోర్దాను నది పైకి వెళ్ళినప్పుడు పవిత్రాత్మ దేవుడు పావురం రూపంలో ఆయన మీద దిగి వచ్చింది. ఇదే సూచన. ఎందుకంటే బాప్తిస్మ యోహాను గారు చాలా మందికి కూడా జ్ఞానస్నానం ఇచ్చారు, కానీ ఎవరి మీదకి ఏం పౌరం రాలా, ఎవరి మీదకి ఏం వచ్చి వాళ్ళ. కానీ క్రీస్తు ప్రభు మీద మాత్రము పవిత్రాత్మ దేవుడే సాక్షాత్ పావురం రూపంలో ఆయన మీదకి దిగి రావడం వల్ల బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభువుని గుర్తించగలిగారు. ఈయనే లోకరక్షకుడని, ఈయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడని, ఈయన కొరకే ఆయన బోధిస్తున్నాడని. అప్పటి వరకు ఎవరి గురించి ఆయన బోధిస్తున్నాడు అనేది ఆయనకి తెలియదు. అందుకే అక్కడ వచనంలో 33వ వచనంలో నేను ఆయనను ఎరుగనైతిని అంటే ఆయన నాకు తెలియకుండానే ఆయన గురించి నేను బోధిస్తున్నా. ఎలా బోధిస్తున్నా అంటే ఆయన ఉన్నటువంటి కొన్ని గుణగణాలు, వాటిని బట్టి బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభువు గురించి ఆయన గురించి తెలియకుండా ఆయన బోధించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన తెలుసుకుని అన్నాడు. ఏ విధంగా అంటే ఆ పవిత్రాత్మ దేవుడు పావురం రూపంలో ఆయన మీదకి దిగి రావడం ద్వారా. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుడి ద్వారా బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభుని ఒక గొర్రె పిల్లగా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ మానవాడి యొక్క పాపను పరిహరించేటువంటి దేవుడి గొర్రె పిల్లగా మనందరికీ కూడా క్రీస్తు ప్రభుని పరిచయం చేస్తూ ఉన్నారు. పాత గ్రంథంలో యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభుని ఒక బాధమైన సేవకునిగా పరిచయం చేశారు. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు క్రీస్తు ప్రభుని మనందరికీ కూడా ప్రభువుగా ఆయనే లోకరక్షకుడిగా పరిచయం చేశారు. ఈనాటి సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభుని దేవుని గొర్రెపిల్లగా మనందరి యొక్క పాపం గురించినటువంటి నిజమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన మనకు పరిచయం చేస్తున్నారు. మరి క్రైస్తవులు ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభు గురించి ఎరిగిన వారమైనటువంటి మనము ఆ క్రీస్తు ప్రభుని ఇతరులకు పరిచయం చేస్తున్నాము. ఆర్ వి గివింగ్ క్రైస్ట్ టు అదర్స్? క్రీస్తు ప్రభుని ఇతరులకు మనం పంచిపెడుతున్నామా? క్రీస్తు ప్రభుని ఇతరులకు మనం అందిస్తున్నామా? ఏ విధంగా మనం క్రీస్తు ప్రభుని ఇతరులకు పరిచయం చేయగలుగుతాం?
ఆయన ఎలా మనం పరిచయం చేయొచ్చు? హౌ కెన్ వి ఇంట్రడ్యూస్ జీసస్ టు అదర్స్? క్రీస్తు ప్రభుని ఇతరులకు ఎలా పరిచయం చేయగలం? ఏ విధంగా అంటే ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం జీవించే జీవితమే ఇతరులకు ఒక ఆదర్శం కావాలి. మనం మాట్లాడే మాటల వల్ల, మనం నడిచే నడవడిక ద్వారా ఇతరులు క్రైస్తవుడు అని గుర్తించగలగాలి. అంటే మనకి జీవితమే, మనం జీవించే జీవితమే క్రీస్తు ప్రభు పరిచయం చేయగలరు. బాప్తిస్మ యోహాను గారు తన జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని పరిచయం చేశారు. దేవుని సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇతనే, ఈయన ద్వారానే పవిత్రాత్మ జ్ఞాపకాన్ని పొందగలుగుతాం, ఈయన ద్వారానే రక్షణ అనేది కలగబోతుంది అని బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభుని తన జీవితం ద్వారా పరిచయం చేశారు. మరి మనం అదే క్రీస్తు ప్రభుని ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనమంతా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభుని మనం పరిచయం చేయాలంటే అది మనం జీవించే జీవిత విధానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేసి సంతనాడి జన చేస్తే నేను ఎవరైనా నిజమైన ప్రయత్నానంటాను. చాలా చోట్ల మరి నేను గమనించింది ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ రోజు కొంతమంది పండుగ చేసుకుంటారు, కొంతమంది ఆ చనిపోయిన రోజు పండుగ చేసుకుంటారు. ఎవరు పండుగ చేసుకున్న వాళ్ళు ఎవరు ఆ రోజు పండుగ చేసుకుంటారు? ఎవరు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మనిషి అనుకుంటే డ్యాన్స్ చేస్తారా? నేను చూశాను, చాలా మంది చూశాను. మనిషి చనిపోతే డ్యాన్స్ చేస్తారు, గంతులు చేస్తారు. అది ఎందుకు నాకు అర్థం కాదు. అదే నాకు క్రీస్తు ప్రభుని పరిచయం చేయడం అంటే, అదే నాకు క్రీస్తు ప్రభుని సాక్షిగా ఉండడం అంటే, ప్రియమైనటువంటి దేవుని ద్వారా మన జీవితాల్లో చాలా మార్పు రావాలి. మన క్రైస్తవులే ఇటువంటి పనులు చేస్తారు, మన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తున్నారు. చాలామంది తాగేసేసి తెల్లబెట్టారా ఆ తాగే రోజునే వాళ్ళ పండగ. ఒక పక్క ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే వాళ్ళ ముందు తాగేసి గంతులేస్తారు. తాకుండా ఉంటే ఎవడ గంతులు లేడు, తాకుండా ఉంటే ఎవడ గంతులు లేడు. మరి ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి ఆచారం సంప్రదాయం మరి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావాలి. ఇటువంటి వ్యక్తులు క్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేయగలుగుతారు? క్రీస్తు ప్రభు వలె ఎలా జీవించగలుగుతారు? ఇతరులకు ఏ విధంగా వాళ్ళు సుమాత్రంగా ఉండగలుగుతారు అనేది ఒకసారి మనమంతా కూడా ఆలోచన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభుని తన యొక్క జీవితం ద్వారా, తన యొక్క బోధన ద్వారా ఈ లోకానికి పరిచయం చేశారో, మనం కూడా బాప్తిస్మ యోహాను గారి లాగా మన యొక్క జీవితం ద్వారా క్రీస్తు ప్రభు పరిచయం చేయగలగాలి. అప్పుడే మనం జీవించే జీవితం నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అవుతుంది. కేవలం బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మాత్రమే నీవు దేవుని బిడ్డవి కాలేదు. ఆ బాప్తిస్మం అనేది నిలబెట్టుకున్నప్పుడే, నువ్వు తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మము, ఆ జ్ఞానస్నాన జీవితాన్ని నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా మారగలుగుతావు. నువ్వు ఇతరులకు క్రీస్తు ప్రభుని పంచిపెట్టగలుగుతావు. మరి అటువంటి భాగ్యం ఆ ప్రభు మనందరికీ కూడా దయచేయమని ఈ పరిశుద్ధ దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రభుని పెడుతున్నాం. కింద పుత్ర పవిత్రాత్మ నామమున